హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. సో నిన్నైతే వర్షానికి ఖాళీగా ఉన్నానని చెప్పాను కదా. మా నాన్ననైతే నాన్న రా పెండ్లం దుంపలు తవ్వి తెచ్చుకుందాం, ఎలాగ ఖాళీగా ఉన్నాం కదా, టైంపాస్ అవుతుంది, ఉడకబెట్టుకొని తిందామని చెప్పేసి అయితే బలవంతంగా తీసుకెళ్ళాను. అయితే తవ్వుకొచ్చాము. ఒక 5 కేజీల వరకు అయితే మనం తెచ్చాము. కొద్దిగా మా అక్క వాళ్ళకి ఇచ్చి కొద్దిగా అయితే మేము ఉడకేసుకున్నాం అన్నమాట. సో అవి అయితే ఉడికిన తర్వాత తొక్కలు తీసి ముక్కలు కట్ చేసుకొని అయితే ఉప్పు కారం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాదు కానీ సంక్రాంతిలో అయితే మంచి టేస్ట్ వస్తాయి పెండ్లం దుంపలు. ఇప్పుడు లైట్గా ఉన్నాయి. అయితే ఇంట్లో 2 ఉల్లిపాయలు అయితే మొక్కలు వచ్చి ఉన్నాయి. సరే వేద్దాం, ఒకవేళ ఊరితే ఊరే, లేకపోతే లేదని అయితే అట్లయితే నాటేస్తున్నాను. ఊరాక చూడాలి వస్తాయో లేకపోతే ఆ మట్టిలో అవి కుళ్ళిపోతాయో చూడాలి. ఆ పని అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలా అని ఆలోచించాను. అలా చించేసరికి ఒక ఆలోచన అయితే తట్టేసింది. అయితే ఎలాగా ఖాళీగా ఉన్నామని చెప్పేసి అయితే ఇంట్లో సన్సైడ్ మీద ఉన్న సామాన్లన్నీ దించేసి ఓ పట్టు పట్టేశాను. దోమేసి అయితే ఇంట్లో పెట్టేశాను. ఇంకేం చేస్తాం, ఇంకా ఖాళీగా ఉన్నాం కదా, ఎత్తి పెట్టేస్తూ పని అయిపోద్ది అని చెప్పేసి అయితే అన్నీ లోపల పెట్టేశాను. పెట్టేసి అయితే మళ్ళీ యథావిధిగా ఎక్కడి నుంచి అయితే తీసాను అక్కడే పెట్టేద్దామని చెప్పేసి మళ్ళీ బిందెలకి గిన్నెలకి అన్నిటికి అయితే కవర్లో అయితే వేసాను. కవర్లో వేసి సన్ సైడ్ అయితే తుడిచేసాను. తుడిచేసిన తర్వాత పేర్చేసాను అనమాట. ఖాళీగా ఉంది, తుడిచేసాను శుభ్రంగా. అది అటు సైడ్ సన్ సైడ్ అన్నమాట. ఇంక ఇటు సైడ్ ఉంది, అది కూడా ఏదో ఒక రోజు ఖాళీ అయినప్పుడు అవి కూడా దించేసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఎత్తి పెట్టేస్తాను. ఇలా వచ్చిందండి. నేను తోమి నీట్గా పెట్టేసరికి అలా కనిపిస్తుంది, అయినా సరే నీట్గా కనిపించలేదు.